మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్య నెల్దొచ్చినాడు అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు ఎలుగురయ్య నెల్దొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు ఎలుగురయ్య నెల్దొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు. ఎవడ్రా ఈ పాట సజెస్ట్ చేసింది? ఎవడికి అన్నయ్య? ఇంతమంది అమ్మాయిల మధ్యన అబ్బాయిని పెట్టడం ఫస్ట్ నచ్చలేదు నాకు. ఇంతమంది అమ్మాయిలు అన్నయ్య అంటారేంటి? ఇఫ్ ఇట్ వాస్ ఫర్ యూ ఐ డోంట్ మైండ్. ఈ అన్నయ్య వచ్చిన పాట మాకు, అచ్చా మీ అందరికి ఓన్లీ మాకు మీరు అన్నయ్య. ఐ హేట్ ద వర్డ్ అన్నయ్య. అబ్బాయి అంటే ఓకే, నన్ను అబ్బాయి ఒక్కడికే ఇచ్చా, ఎందుకంటే అంతమంది అమ్మాయిల మధ్యన కూర్చున్నాడు కనుక అతనికి ఒక ఐ వాంట్ గివ్ హిమ్ దట్ స్టేటస్. బేసికల్ గా అది అబ్బాయిల వర్షన్ అన్న. అన్నయ్య వచ్చినాడు అని పాడుకొని అది మొత్తం అయిపోద్ది. మీరు కూర్చున్న తర్వాత అబ్బాయిలందరూ అమ్మాయిలు చెప్తారు మీ బావ వచ్చినాడు, అది వస్తుంది. ఈ విషయం దిల్ రాజుకి చెప్తా నేను. ఆ పాట అలా కంపోజ్ చేస్తుంటే సినిమా హిట్ అయ్యి ఉండేదని. నా కెరీర్ లో ఫస్ట్ సినిమా అదేనండి. జోష్ గోడ బ్యాచ్ బ్యాచ్ ఉంటుంది గోడ మీద. అప్పటి నుంచి గోడ మీదే అందరూ నిన్ను టార్గెట్ చేస్తారు సుధీర్. నీకు నాకు ఒక విషయం కామన్ గా ఉంది. ఏంటి చెప్పు? గడ్డమా? కాదు, వి హావ్ అ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ కామన్ పాయింట్ చాలా బాగుంది కానీ వాళ్ళు కామన్ గా ఉంచారన్న ఇవి. ఫినిష్ చేయనివ్వండి అయ్యా, తొందరపడతారేంటి? క్రైమ్స్ గురించి ఆహా, మా ఇద్దరికి చాలా స్ట్రాంగ్ పాయింట్. వీఆర్ అగైన్స్ట్ సెక్స్ క్రైమ్స్. సుధీర్ అనేవాడిని మీరు అందరూ టార్గెట్ చేస్తున్నారు. అతను బయట వేరే వాళ్ళని టార్గెట్ చేపితే మేము అసలు టార్గెట్ చేయమన్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ కుళ్ళు సుధీర్. ఇప్పుడు చూడు, వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు. నాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టాడు సార్. So anyway, I think we'll continue about that later. So first and foremost, congrats to all of you. ఇది మీ anniversary celebration. I'm so happy to be here. First and foremost, I should say Sham deserves all the credit and definitely applause. Indraja? Hi. Welcome to Sridevi Drama Company. Come. Lovely meeting you. Same here, Indraja. చాలా బాగున్నావు ఎప్పటిలాగే. మీరు కూడా. ఇది అబద్ధంలే. నిజంగా అన్న, గులాబీ సినిమా నుంచి ఇప్పటిదాకా అలా గులాబీ పువ్వులాగే ఉన్నారు. నువ్వు మాత్రం పువ్వులాగా ఉన్నావు. ఇప్పుడు అవసరం అండి మనకి. ఎలా ఉంటాను సుధీర్? నిజంగా బాగున్నారు. గులాబీ ఎప్పుడు ఐ వాస్ స్మాల్, నౌ ఐఎమ్ బిగ్. మీరు మధ్యాహ్నం ఎపిసోడ్ ని నైట్ ఎపిసోడ్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. అరే ఆగవు, నేను ఎందుకు వచ్చినా? నేను పెట్టిన ఈ ప్రోగ్రాము. మళ్ళీ వన్స్ మోర్, నువ్వు నాకు నచ్చలేదు. మీ అందరు నేనే పిలిపించిన పైసలు ఇచ్చి. ఒక్క పైసా తీసుకోకుండా వచ్చిన ఈ షోకి నువ్వు నాకు పైసలు ఇచ్చేదేంది? అరే బాబాయ్ని మధ్యలో అలా పంపిస్తే ఇప్పుడు వచ్చి పాన్ ఇండియా స్టార్లు రమ్మని చెప్పారు. స్టార్లు తీసుకొస్తున్నావు. పాన్ ఇండియా స్టార్స్ వచ్చారు కదా, బాబాయ్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకుంటూ ఉంటాను. మరి బాగుండదమ్మా? అసలు బాగోదు, ఎప్పుడు పంచలేస్తూ ఉంటారు. మరి ఇప్పటివరకు ఎవడేం పంచలేదేంటమ్మా? మొత్తం మీరే వేసారు అన్నయ్య. నాకు షాక్ ఏంటంటే రామ్ ప్రసాద్ జోష్ లో ఉన్నాడు అనే మాట మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. రామ్ ప్రసాద్ నిజంగా ఉన్నావా? గోడ బ్యాచ్ లో జోష్ రవి నేనే ఉంటాం అన్న. గోడ మీద మీ దగ్గరికి వస్తాం కదా మేము కూడా. రాధా బ్యాచ్, గుణ బ్యాచ్, గోడ బ్యాచ్ మీ అందరం. నాకు గుర్తులేదే అసలు. జనాలకు కూడా గుర్తులేదన్నా, మళ్ళీ గుర్తిద్ది, అందరు చూస్తారు మళ్ళీ. తెలియకూడదు మనం ఎక్కడి స్టార్ట్ చేసిన కెరీర్. అవునవును, నేను ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. లేదు, ఆ మూవీలో మాత్రం చాలా బాగుంది క్యారెక్టర్. చూసాం. ఎస్, మీరు ఆ విలనిక్ పాత్ర చాలా బ్యూటిఫుల్ గా ప్లే చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థాంక్యూ. ఎన్నో సినిమాలు చేశారు, చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. సో వాళ్ళతోని మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది? ఏ వర్క్? నువ్వు గొప్ప రసికుడు తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదయ్యా. అరే ఏ కప్పుగా మాట్లాడుతున్నారు? డాన్స్ లా, సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, యూ హావ్ టు బి స్పెసిఫిక్. నో, లవ్ సీక్వెన్స్. లవ్ లో చాలా రకాలు ఉంటాయి. అంటే మేకింగ్ లవ్ మేకింగ్. అరే యూ హావ్ టు హావ్ క్లారిటీ కదా.
ఇంద్రజ దగ్గరకు వస్తుందని తెలిస్తే నేనే అనేవాడిని. బట్ ఐ హావ్ వన్ క్వశ్చన్. దీన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఎందుకు పెట్టారు? కంపెనీ అనుకున్నప్పుడు ఆయన పెట్టారు. నాది ఇంకో క్వశ్చన్ ఉంది. అన్న సో మెనీ గుడ్ లుకింగ్ గర్ల్స్ ఆర్ దేర్. ఎందుకు వచ్చిన కర్మ మొగాళ్ళ చేత ఆడవాళ్ళ వేషం వేయిస్తారు? నాకు ఇది ఆన్సర్ కావాలి. అన్నా మీ ఎక్స్పీరియన్స్ తో అందులో ఎంతమంది లేడీ డబ్బులు చెప్పాలి మీరు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రామ్ ప్రసాద్ ని గోడ మీదే ఎందుకు కూర్చోబెట్టారని అర్థమైంది. సార్ మీరు ఎంతో మంది హీరోయిన్లతో యాక్టింగ్ చేశారు కదా, ఈ ఫలానా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ చేయలేకపోయానే అని హీరోయిన్ ఎవరు సార్? ఫలానా హీరోయిన్ తో చేస్తే బాగుండు అనిపించిన హీరోయిన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కొంచెం పద్ధతిగా మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒక అమ్మాయితో రొమాన్స్ చేసావా అని. అందుకనే అబ్బాయి ఇంతమంది అమ్మాయిలు అలా పిచ్చి ప్రశ్నలు అడిగారా? దిస్ ఇస్ ద రెప్యుటేషన్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. జస్ట్ షట్ అప్. ఓకే నేనే అడుగుతానైతే, అమ్మాయిని అయ్యండి. నువ్వు అడగమ్మా. దేవుడు స్వామి దగ్గరకు వచ్చి కూడా అడగచ్చు. మర్చిపోయాను క్వశ్చన్ దగ్గరకు వస్తే. ద మొమెంట్ యు పుట్ యువర్ హ్యాండ్, నేను మర్చిపోయాను. హీరోయిన్స్ ఇంత మందితో వర్క్ చేశాను నేను, బట్ ఈ అమ్మాయితో ఇంకా రొమాన్స్ చేయలేకపోయానే, చేస్తే బాగుండేది ఆన్ స్క్రీన్. నాకు అలాంటి దారిద్రమైన ఆలోచనలు లేవు. ఐ వాంట్ టు రొమాన్స్ ఎవ్రీ హీరోయిన్. ఇప్పటివరకు అసలు ఎవరు క్రష్ చేయలేరా సార్? ఆ అమ్మాయి పేరు చెప్పండి, ఎందుకు గోల్ తినేస్తుంది. Any girl for me is pink. So I like to say any girl is pinky. As I said before, I like to romance with every girl. మొన్న పెళ్ళైపోయినా కూడా కట్రినా కైఫ్. అదేగా చెప్పమన్నావు. అన్నా మీరు వెళ్ళి కూర్చోండి అన్న, ఇదేదో నా మీదకి వచ్చేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఎస్పెషల్లీ నైస్ మీటింగ్ యూ రామ్ ప్రసాద్. ఇద్దరం ఒకే సినిమాలో దెబ్బతిన్న మనుషులం కదా, సో అందుకని ఒక లవ్ ఎమోషన్ ఉంటుంది నాకు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నేను కూడా జోష్ లో ఉన్నా అన్నయ్య. కావాలంటే ఆ జోష్ యాప్ ఓపెన్ చేసి చూస్తే నా వీడియోస్ ఉంటాయి. మీరన్న ఈ మాటకి ఇప్పుడు ఈయన 2 చేతులు జోబిలో పెట్టుకుని వెళ్ళిపోతాను. సార్ వారే వా చూసారా, మొత్తం స్టార్స్ అందరు ఇక్కడే ఉన్నారు. నిజమే. నాకు మళ్ళా కోమలకోయిన మంచిది. ఎట్లా కోమలాంగులు చూడు ఎట్లున్నారు, సీతకొక చిలుకలు ఆలినట్టే ఉన్నారప్ప. మరి అలా ఉంటారు. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయమంటారు చెప్పండి? నాకు పాటలు అంటే ఇష్టం. మీకు స్టల్ చిన్న జోష్ తోనే ఒక చిన్న ఐటెం నంబర్ తో వస్తే అసలు మామూలు ఉండదేమో. నా పక్క పొంటే ఉంటు జోష్ ఉంటదట. మరి మీరు హ్యాపీ కూర్చోండి. సో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అని మన ముందుకు రాబోతున్నారు మంజుషా గారు అండ్ శర్వరి గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. హిందీలో తెలుగులోకి రా. సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు.
ఎత్తలేదు రామో చెయ్యెత్తే దానమలా చేయలేని నేనెంత చాండాలినే రామో వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా 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 పాఠమైన తెస్తవా తొలి 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 కోడి కూత కుస్తవా చలి 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 మంట నవ్విపోతవా వెనక వెనకబడి ఎంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఓయ్ వస్తవా వస్తవా పాఠమైన తెస్తవా తొలి 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 కోడి కూత కుస్తవా చలి 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 మంట నవ్విపోతవా వెనక వెనకబడి ఎంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే చాలా మందే ఫ్యాన్స్ 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 అరే సిటీలు కొడతారే వాళ్ళో పేపర్లు చల్లుతారే పూనగాలు వచ్చినట్టు పూనగాలు ఊగిపోరా ఐటమ్ సాంగ్ అంటే ఇప్పటికింకా అంటే అరే గిట్టకలు మింగేస్తారే లేలే రాజా అంటే లుంగిలే ఎక్కడతారే రింగ రింగ అంటే హాల్ అదర్సే నువ్వంటూ కొంది తెలిసే పసందులేని బుక్క మీరు లేని చేపలక గిల్ల గిల్ల కొట్టుకుంటదే అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ సో హాట్ పర్ఫార్మెన్స్. నాకన్నా మీరే మాట్లాడితే బాగుంటది. ఇంద్రజ గారు, ఎవ్రీథింగ్ వాస్ సూపర్ ఫెంటాస్టిక్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. అండ్ మంజు, సో గ్రేస్ఫుల్ యు ఆర్. దిస్ వాజ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. అవునా? Yeah. అలా అనిపించలేదు మంజు. థ్యాంక్ యూ. బట్ ద వే యు పర్ఫార్మ్డ్ లైక్ అ ప్రో లాగే అనిపించింది. ఐ కాంటాక్ట్ విత్ ద కెమెరా అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, ద ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జేడి చక్రవర్తి గారు, I think it was amazing. I really loved it. థ్యాంక్ యూ సార్. ఆది, శర్వరి మనకి ఎప్పటి నుంచో తెలుసు డీలు, కానీ మంజుషాది నేను డాన్స్ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. సత్తన్న, మంచిగా మొన్న సంక్రాంతి పండుగకు షోరవదినట్టే ఉన్నదిగా. ఏమన్నా స్ప్రింగులు మింగినవా నువ్వు? అవి డాన్స్ చేసి చేసి ఎంటికలన్నీ ఒడి తిరిగిపోయినాయి గానీ అక్కడ మంజూష ఉష్ అనుకున్నాం అప్ప మేము. యాంకరింగ్ లే తోప అనుకుంటే నువ్వు ఈ రెండు కలిపి డాన్సరింగ్ అయిపోయినావు. నువ్వు మంచిగా ఉన్నదా లేదా? మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేసిన కిడ్స్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. Once again, thank you so much, Raju Master. Thank you so much, Sharvari, and thank you so much, Manjusha Garu. Thank you so much, everybody, for coming and entertaining. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా అసలు ప్రజలు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మనలోంచి ఒక ఇద్దరు ఆర్టిస్టులు బయటికి వెళ్ళి ఆడియన్స్ యొక్క అభిప్రాయం కనుక్కుంటారు సార్. బయటకు అయినా కూడా ఇట్లా కనిపిస్తారా? అరే హ్యాపీగా మీకు ఇందులో చూపెడతాం సార్. కెమెరా తోలిస్తారు. అరే మామూలుగా ఉండదు సార్, మీరు అక్కడ కూర్చోండి. భాస్కర్, ప్రసాద్, మీరిద్దరూ హ్యాపీగా బయటికి వెళ్ళి అడగండి అమ్మా.
డ్రామా కంపెనీలో ఇలా బాగుందా, ఇంకా ఇలా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందా? మీ ఇద్దరు లేకపోతే ఇంక బాగుంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రసాద్ అడుగు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ పక్కింటి వాడికి అప్పు ఉందా? ఇంట్లో చెప్పు ఉందా? ఇంత చెత్త కుప్ప ఉందా? ఇదా చెత్త కుప్ప ఉంది, నా ఎక్కడ పక్కనే ఉంది. ఇదిగో. మీతో కొంచెం మాట్లాడాలి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి. లోపలికి వెళ్ళి మాట్లాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తుంటారా? ప్రతి సండే చూస్తాం. ఎలా అనిపిస్తుంటది మీకు? చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. సండే వీక్ అంతా వర్క్ చేసి సండే రోజు ఒకటి మాత్రం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఎక్కువ సుధీర్ గారు అంటే చాలా ఇష్టం. చూసావా మా దేవుడు. అసలు మీ ఎపిసోడ్ లో స్నేహమర జీవితం అనేది చాలా చాలా ఇష్టం అండి. ఇప్పటికే 100 సార్లు చూసాను. అందులో బాగా నచ్చిందంటే మీరే అండి ట్రూగా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా బాగుందా, ఇంకా ఇలా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందా? మీ ఇద్దరు లేకపోతే ఇంక బాగుంటుంది. కాదండి, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, కొత్త కొత్త టాలెంట్ పర్సన్స్ తీసుకొస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ టీమ్ లోనే ఎవరికైనా బాగపోతే మీరు చాలా హెల్ప్ చేస్తారు. నిజంగా చాలా యూనిటీగా చేస్తున్నారు. మీరు ఇంత ఎంజాయ్ చేశారు కాబట్టి మా తరపు నుంచి, మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య పక్కన ఉండడం కదా. బోనం కొట్టు. అగే ఇది నేను ఉన్నాను కదా అన్నయ్య, నేను కొడతా కదా బొండం. నీకు బోనం కొట్టడం వచ్చా? కోనసీమ కొడితే మామూలుగా ఉండదు. సరే కొట్టు బాబు. కత్తి అమ్మ. అగే కత్తి అవసరంలే, మామూలు కూడా ఎత్తాను నేను. చాలా ఇంకా కొట్టినా. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, మీరు ఎట్లా ఈ సంవత్సరం ఫుల్ ఎంజాయ్ చేశారా? మీకు కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుందా? నీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా ఎవరంటే ఇష్టం? అదేం లేదన్న, అందరూ ఇష్టమే. ఇద్దరు కలిసి హ్యాపీ యానివర్సరీ శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్పండి. హ్యాపీ యానివర్సరీ శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు చెప్పినందుకు గాను మా శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు ఒక గిఫ్ట్. పిల్లలు మీరందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ రోజు వస్తుంది? సండే. సండే మీకు ఇష్టమైన రోజు కదా? శ్రీదేవి డ్రామా కంపెనీ 1 year ఏదైనా పెట్టి 1 year లో మీకు ఎలా అనిపించిందన్నా? మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా? చాలా బాగా ఇస్తుందన్న. ఒకవేళ మిస్ అయినా కూడా యూట్యూబ్ పెట్టుకొని మేము కూడా రెగ్యులర్ గా చూస్తున్నాము. కొంచెం తక్కువ తినాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టాలి. మా ఆయన లేకపోతే ఎక్కువ తినేస్తుంది. నీకు బుల్లెట్ బాస్ గురించి తెలుసా అమ్మా? నీకు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? అమ్మ, శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు బాగా అభిమానిస్తున్నావు కాబట్టి నీ అభిమానాన్ని మేము కొనలేము. శ్రీదేవి డ్రామా కంపెనీ. అన్నయ్య, శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తావు నువ్వు? మరి గుర్తుపట్టలేదు ఇన్ని? ఎవరు మీరు? ఆది, సునీల్, సుధీర్, సుధీర్, బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ అంటే ఎవరు? నువ్వేనేమో. మా శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మా ప్రేక్షకులు. శ్రీదేవి డ్రామా కంపెనీ మేము రెగ్యులర్గా చూస్తున్నాము. నేను నా ఫ్యామిలీ కంపల్సరీ చూస్తాం. ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా నా తరపున, నా ఫ్యామిలీ తరపున, నా ఫ్రెండ్స్ తరపున, ప్లస్ నా ఆటో డ్రైవర్స్ అందరి తరపున కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేయండి, మాకు సంతోషం. సరే, మా తరపున, మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీకు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఒక రన్నింగ్ వెళ్తున్న బస్సు ఎక్కాం. అమ్మ, మీ పేరేంటమ్మా? శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా రష్మి, ఆది, రామ్ ప్రసాద్. చూసావా, రష్మి అని కానీ అమ్మాయి కొట్టింది. నమస్తే. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు బాగా నచ్చేవేంటి? ఓన్లీ కామెడీ అనే కాదు, అందరి ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకునే ఒక స్టేజ్ లాగా. కరెక్ట్ గా చెప్పారు. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు కదా. సరే, మీరు దాని నుంచి ఒక ఆదర్శంగా తీసుకుని మాకేమైనా హెల్ప్ చేస్తారా? నాకు ఎక్కువ వద్దమ్మా, ఒక కేక్. శ్రీదేవి డ్రామా కంపెనీ 1 year కంప్లీట్ చేసుకుంది. ఒక్కసారి మా ప్రేక్షకులకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నందుకు అందరికి శుభాకాంక్షలు. అలాగే మాకు ఇంత విషయం చెప్పినందుకు మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్.
శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తావా? బాగుంటుంది. ఎప్పుడు నుంచి చూస్తుంటావు? ఎప్పుడు చూస్తా డైలీ. డైలీ చూస్తావా? ఈ అమ్మాయి ఎవరు? మా పాప. ఏం పేరమ్మా నీ పేరు? అంత సీరియస్గా చూస్తావేంటమ్మా? ఏదో ఒకటి మాట్లాడు. నన్ను చూస్తే నీకు నవ్వు రావట్లేదా? ఆ చూపేంటి? ఎవడని చూస్తే దెయ్యం పట్టింది అనుకోగలరు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎప్పుడు వస్తుంది? సండే. సండే. నీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరంటే బాగా ఇష్టం? సుధీర్. ఆకూరులో పాలకూర ఫేమస్, జబర్దస్త్ లో మా భాస్కర్ అన్న సేమ్ కరివేపాకు. అద్భుతమైన పంచి, అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఓవర్ టు స్టూడియో. ఓకే, that was a super response from our lovely audience. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇలాగే ఆ లవ్ అండ్ సపోర్ట్ ని కంటిన్యూ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. ఇంద్రజ గారు, ముందుగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో వెరీ మచ్. భాస్కర్ గారు అండ్ ప్రసాద్ గారు, యు మేడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంకా ముందు ముందు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనవంతైన ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటున్నాం. మీరిద్దరు ఎలా ఫీల్ అయ్యారు అసలు జనాల్లోకి వెళ్ళి అడగడం? సీరియస్ గా పబ్లిక్ లో మాత్రం అంటే కొంతమంది గుర్తుపట్టలేని వాళ్ళు ఉంటారేమో, ప్రోగ్రామ్ చూడలేని అనుకున్నాం, కానీ 99% అందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ మేడం. మేడం బయటికి వెళ్ళాం కదా మేడం, వాళ్ళు చూపించే ఆదరణ గానీ ఇంకోటి కానీ అబ్బా చాలా హ్యాపీ అనిపించింది మేడం. నిజంగా నన్ను అయితే 100 మంది గుర్తుపెట్టారు, భాస్కర్ అయితే 30 మంది అంత గుర్తుపెట్టారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే బేసిక్ గా జబర్దస్త్ డి ఇవన్నీ చేసినా కూడా శ్రీదేవిలో ఉన్నప్పుడు తెలియకుండా అందరం కలిసి ఉండే ఒక హ్యాపీనెస్ ఉంటది. అది 1 year ఆ జర్నీని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇలాగే ఇది ఇంకా ఎన్నో సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఎక్కడున్నా వాళ్ళ అభిమానాన్ని ఎప్పుడు మన మీద చూపిస్తారు, మనల్ని ఆ స్థాయిలో పెడతారు. మన తెలుగు ప్రేక్షకులందరికీ, మన ఆర్టిస్టులందరి తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సూరపూరలు కాదు, చిన్న పూరలు కాదు, పెద్దోళ్ళు కాదు, ఆడేటోళ్ళు కాదు, పాడేటోళ్ళు కాదు, అందరిని ఒక తానే చేసి ఎవరైనా లైమ్ లైట్లో లేము అనుకుంటాం కదా, వీళ్ళ లైట్ పడితే చాలు మళ్ళీ లైమ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక మొబైల్ కే కాదు, ఇంట్లోకి పోయిర్రు మీరు, మొత్తం మైండ్ లో మీరే కూర్చున్నారు. కామెడీ ఉండాలంటే మీదే పెట్టుకొని చూస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అమర్ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది, మీ ఫీలింగ్ ఏంటి? 1 year జర్నీ అనే దాంతో పాటు మేము ఎంత బిజీగా ఉన్నా గానీ మాకు రిలాక్సేషన్ కోసం మేము చూసే కామెడీ షోస్ జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అన్న. ఇక్కడ రావడానికి మీరు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మా, ఈ 1 year మీ జర్నీ ఎలా అనిపించింది? నేను ఇది ఇంతకు ముందే కూడా చెప్పాను, ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నౌ ఐ ఫీల్ చెన్నైకి వెళ్ళిపోయి మా ఫ్యామిలీతో నేనున్న ఈ ఫ్యామిలీ మిస్ అవుతున్నాను. అంతగా నేను ప్రేమిస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని. కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లో ఉన్న మల్టీఫెసెట్ డైమెన్షన్స్ వాళ్ళలో ఎన్ని ఉన్నాయో, ఇలా ప్రతి ఒక్కటిని బయట తీసుకొచ్చిన ఒక్క స్టేజ్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఈటీవీకి మనం అందరం రుణపడి ఉన్నాం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఆల్ ద క్రాఫ్ట్స్, సౌండ్, ఆడియో, లైట్స్, పీసీఆర్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, ఎవ్రీవేర్ అందరూ వాళ్ళ అందరికీ మనం ఒక స్టాండింగ్ ఓవేషన్. Yeah, దే అందరికీ. డిజర్వ్ ఇట్. దే డిజర్వ్ ఇట్. Thank you so much, Bhaskar, Prasad, thank you so much. And thank you so much once again all the audience for your love and support. Okay, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లోని నెక్స్ట్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. నేను నా గుండె ఏనాడో
చిందాడవే కిన్నెరసాని మెలికెల మందాకిని కులుకుల బృందావని కానులకు విందియవే ఆ అందాన్ని. పేరెట్టి నేనెట్టా పిలిసేది తెలిసేది నా ఇంటి పని వీటివే. బుట్టెట్టి ముద్దెట్టి నన్ను సేరాదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావ నా బలశాలి మావ నా మెళ్ళో నీ నల్ల పూసల్లమ్మని పూసవే నా సుడిగాలి మావ. ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు పూసింత పని చేయనీయవు. ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముత్తిస్తే మారాము చెయ్యవు. కాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ. అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. That was super! What a performance, sir. What a performance. Super. Let me tell you about you, Mohana. Mohana అనేది it's one of రాగాల్లో ఒక రాగం, మోహన్ రాగం. You sung so well. చాలా మంది పాడడానికి ఫీల్ అవుతారు, కొంతమంది ఫీల్ అవుతూ పాడతారు. సో ఫీల్ అయి పాడే వాళ్ళలో ఐ థింక్ యు ఆర్ అమేజింగ్. I'm sorry, I need to add one more thing. I so wish you were born early. బుట్టెట్టి ముద్దెట్టి నన్ను సేరాదీసిన దేవుళ్ళ సరిసాటివే. Let me conclude. మంజు నువ్వు ఆగు మంజు. నా ఉద్దేశం ఆ పాట అప్పుడు నీ చేత పాడించి ఉండేవాళ్ళం ఈ వేళలో. నువ్వు అది అంతేగాని నువ్వు అబద్ధం చేసుకో. మ్యామ్ పాడిన పాటే విని నేర్చుకున్నాను. డెఫినెట్ గా సునీతను కూడా we only introduced her. I'm telling you she's a fabulous singer, no two ways about it. నువ్వు పాడిన తర్వాత you really took us on a ride. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? ఇంద్రజ గారు సూపర్ ఫెంటాస్టిక్. లాస్ట్ సాంగ్ అయితే ఎవ్రీబడి ఇన్ ద సెట్ వర్ డాన్సింగ్ అండ్ యు ఆర్ ట్రూలీ ట్రూ ఎన్ ఐకాన్. సత్తన్న ఏమిందయ్యా ఇది? ఏమో అనుకుంటే ఏమో అయిందా? బుల్లెట్ బండి పెట్రోల్ అయిపోతలేదంటే నడుస్తూనే ఉన్నది ఎంతసేపు అయినా నడిపి ఇసోటి పిల్లుండి ఏం అనుకోకపోతే నీకైతే దండేసే వయసు నాది కాదు కానీ ఈ చాలు వేస్తారు. అది బేసిక్ గా ఈ పాట కోసమే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంత ఫేమస్ అయింది ఆ పాట. నాకు తెలిసి 2021లో ఆనందకరమైన విషయం ఏదైనా ఉందంటే ఈ పాట. అది చెప్పినప్పుడు ఈ పాట కోసం పెళ్లి చేసుకుని ఉంటుంది. నేను ట్రై చేస్తే మావిడ ఒప్పుకోలేదు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో. మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో చూస్తాం, మీరు సూపర్ అండి. సుధీర్ అన్న నీకెలా అనిపించింది? ఎప్పటి నుంచో మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీలోకి తీసుకురావాలని చెప్పని అందరూ ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ మీరు ఫస్ట్ యానివర్సరీ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీది ఎవరికి కాదు సీన్ అన్న అడగవే. నువ్వే కదరా చెప్పన్నా సీన్ కాదు పుష్ప చెప్పు. డైలీ ఆ సాంగ్ వినందే నా రోజు కంప్లీట్ అవ్వదు, చాలా మంది డేస్ కంప్లీట్ అవ్వదు. అన్ని ప్రాంతాల వారికి ఈవెన్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి కూడా ఈ సాంగ్ అంత బాగా రీచ్ అయిందంటే ఫెంటాస్టిక్ సాంగ్, రిపీట్ మోడ్ సాంగ్ అనమాట ఇది. అండ్ ఇలాంటి పాటలు చాలా పాడాలి, ఇంకా మంచి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for coming and thank you so much for entertaining and thank you so much for all the beautiful girls and handsome guys for an outstanding performance. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నెక్స్ట్ ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. లెట్స్ వాచ్. అరే నువ్వు పోయి బ్యాండ్ తీసుకురా, నువ్వు పోయి కేక్ తీసుకురా, పూల్ సెట్ చేయమన్నా, డెకరేషన్ చెయ్యి. అరే వాళ్ళని కూడా పిలిపిర్రా, మొత్తం సెట్ చేయరా, పొర్రా చూస్తారేమరా మొక్కలు. ఏంట్రా అంతా డైవర్ట్ చేస్తున్నారు? అన్న సన్నీ లియోన్ వస్తుందన్న, ఇలా సన్నీ లియోన్ బర్త్డే శ్రీదేవి డ్రామా కంపెనీ కేక్ కటింగ్ వస్తుంది. సన్నీ లియోన్ వస్తుందా? రే గ్లాస్ తో పాలు రెడీ చేయండి, మల్లెపూలు రెడీ చేయండి, నా నైట్ డ్రెస్ రెడీ చేయండి, నైట్ డ్రెస్ రెడీ చేయండి. అన్న సన్నీ లియోన్ వచ్చేది కేక్ కట్ చేయక నీకునే. మీరు కేక్ కట్ చేయండి. సుధీర్ సినిమా టైం అవుతుంది, పద తొందరగా. ఇప్పుడు తర్వాత వెళ్దాం. తర్వాత ఏంటి సినిమా టైం అవుతుంది, కమిట్మెంట్ డ్రెస్ మ్యాచ్ అవుతుంది, ఇప్పుడు తర్వాత వెళ్దాం. సరే కనీసం లంచ్ కని వెళ్తాం పద. మామూలుగా అయితే నేను అడుగుతా లంచ్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని. నువ్వు అడుగుతున్నావు కానీ ఇప్పుడు నేను రాలేను, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, కనీసం ఇంటికని వెళ్దాం. ఇంట్లో ఎవరు కాఫీ తాగడానికి. అమ్మో ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నావు ఈ టైంలో, కానీ నేను ఇప్పుడు రాలేను, అర్థం చేసుకో. ఎందుకు? ఎందుకంటే
సన్నీ లియోన్ వస్తుంది. సన్నీ లియోన్ కోసం నన్ను నో అంటున్నావు. అందరి గురించి చెప్తుంది కరెక్టే. హలో అరే అట్లెట్లయితేరా మొత్తం సెట్ చేసాం కదా దావత్ యువతంతా. అరే ఏమైందిరా? అన్న సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడ్డదంటానా? సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడిపోయిందా? మరి ఇక్కడేం పడరా? పదరా హుస్సేన్ సాగర్ వెళ్దాం. హుస్సేన్ సాగర్ సన్నీ లియోన్ ఎదురా? చిన్నప్పుడు ఈత నేర్చుకోలేదు, ఈత చుంటే బాగుంటుంది లోపలికి వెళ్ళి. అరే ఇప్పుడు సన్నీ లియోన్ కాపాడే ఎవరు లేరా? ఏమిటి విషయం? సన్నీ లియోన్ వాటర్ లో పడిపోయారు. పడిపోయిందో నో అన్నదో నువ్వే తోస్తావు. ఇంకా అసలు ఏం అడగలేదు నో అనడానికి. మీరు అర్జెంట్ గా తీయకపోతే ఒక పని చేద్దాం. సన్నీ రెడ్డి పడిపోయిందని నేను ఒక ముగ్గురికి చెప్తాను, నువ్వు ఒక ముగ్గురికి చెప్పు. ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు. ఈ విషయం జిల్లా రాష్ట్రం దేశం అంతా వ్యాపించి అందరూ వస్తారు. అసలు ఆ ముగ్గురు మాకు చెప్పమని ఇతను ఎవరెంతకి? ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి గారా? సన్నీ లేని కాపాడాలంటే ఖచ్చితంగా నా పుష్ప రావాల్సింది. పుష్ప సన్నీ లియోన్ బచ్చే బహరా బహరా. నువ్వు సూకరో బచ్చా కాదు మరి పుష్ప. కాదు సీని గారు, ముందే మిమ్మల్ని చూసిందా సన్నీ లియోన్? అదే దూకేసి ఉంటుంది. బన్నీ సన్నీ లేని పడిపోయిందంట, బయటకు తీయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. సన్నీ లియోన్ పడితే ఎవరు తెస్తారు ఇప్పుడు? ఎవరు తీస్తారు? అందరు చాలా మంది ఉన్నారు. నాకు ఎవరు శ్రీ వాళ్ళు పడిపో చెప్పండి, వెళ్ళి తీసుకొస్తా. ఓకే, ఇప్పుడు వచ్చేది మామూలు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? హీరోలు ట్రై చేసాం, ఇప్పుడు విలన్ రప్పిద్దాం. ఎవరో ఒకరు రప్పించేద్దాం త్వరగా బయటకు వస్తే. ప్లీజ్ వెల్కమ్ బాహుబలి కాలకేయ. కాలకయ మా అడవిలో ఒక 10 కేజీలు మటన్ బిర్యానీ చేయాలండి. వాడు వంటలు చేసే మటన్ కొట్టువాడు కాదు. కాలకేయ సన్నీ లేని ఆడుకుంటూ కింద పడిపోయింది, ఎలా కాపాడదాం? ఆంధ్ర సుడిగాలి సూరి టీమ్ లో 4 కొట్టిస్తాడు సన్నీ. సుడిగాలి సుధీర్ టీమ్ లో సన్నీ కాదు, మన హీరోయిన్ సన్నీ లియోన్ పడిపోయింది. తీవా తీయాలంటే నిన్ను కాదు, అపరిచితుడు రావాలి. అపరిచితుడా రా. వంటలోడు వచ్చాడు, తర్వాత కూరగాయల కోసం వచ్చాడు. వీడు కూరగాయలు కోసేటోడు కాదు, మరేంటే ద గ్రేట్ అపరిచితుడు. భయ్యా బోర్డు తీస్తే బయటికి వెళ్దాం. బోర్డు వేసుకునే కదా, ఇదే కదా. నీ ముండా అమీర్పేటలో ఉండా. కోస్తా టెల్ మీ నా ముండా నీతోనే ఉండా. What is this? What your problem? సన్నీ లేని నీటిలో పడిపోయింది, కాపాడాలి. Oh baby, ఇప్పుడు చూడు సన్నీ లియోన్ ఎలా తీస్తాను. ఏంటి సార్? చాలా సెకలు ఉన్నారా నీలో? పరాయి వ్యక్తిని అలా ముట్టుకోకూడదండి, ఎందుకంటే ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆడదాన్ని ముట్టుకుంటే ఎంత తప్పో తెలుసా? నీ అబ్బా ఏం చేస్తున్నావు? చూకరో బచ్చాను కదా. ఒక పని చేయండి, అక్కడ ప్రొడక్షన్ వాడు ఉంటాడు, ఇందాక చికెన్ సాంబార్ లో పెట్టాడు, వాడికి చికెన్ ఎంత బాగా వండాలో నేర్పించండి. బయలుదేరండి.
పుష్ప ఏం జరుగుతుంది ఇక్కడ? పుష్ప పుష్ప గెటప్పేయిలే ఈ సన్నీ లియోని కాపాడాలంటే ఖచ్చితంగా బంగారు రాజు దిగాలి. ఎవరో ఒకరు రమ్మన్నాడు సార్. బంగారు రాజు హే సన్నీ లేను, నువ్వు బయటికి రా, లేకుంటే నీకు ముద్దిస్తా, ఓకేనా? నువ్వేంటి బంగారు రాజా? ఇటు చూడు ఏం బంగారం ఇది? సన్నీ లేను, సొమ్ము సొర్రైపోద్ది, పైకి వచ్చే. నువ్వు పిలిస్తే రావడానికి ఏమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? సన్నీ లియోన్ హీరోయిన్, దూకాలి, కాపాడాలి. నేను దూకనా? వద్దు, చేపలు చచ్చిపోతాయి, నువ్వు వెళ్ళిపో. ఏంటి? అదే మొక్కలు ఎండిపోయింది కదా, నీళ్లు పోస్తే పళ్ళు కాస్తాయేమో అని. ఈ ప్రపంచంలో ఏ జీవినైనా కాపాడే ఒకే ఒక జీవి ఆర్జీవి. ప్లీజ్ వెల్కమ్ ఆర్జీవి గారు. ఆర్జీవి గారు, ఏంటి సన్నీ లియోన్ కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? సన్నీ లియోన్ ఇక్కడ మొబైల్లో ఉంటే కనిపించట్లే అంటున్నావు. ఆ కనిపించడం కాదు, ఆమె నీటిలో పడిపోయింది. పడిపోయినప్పుడు తను బికినీ వేసుకుందా, శారీ వేసుకుందా? ఐ వాంట్ క్లారిటీ. శారీ వేసుకుంది. శారీ వేసుకుంటే నేను కాపాడలేను, నన్ను బికినీ వేసుకుంటే నేను కాపాడతా. సుధీర్, సన్నీ లియోని కాపాడాలంటే మనందరూ పెళ్ళైన వాళ్ళం పనికిరాం, ఒక బ్రహ్మచర్యం ఉన్నవాడు కావాలి. ఎవరు సార్? ఇంకోరు కట్టప్ప. ఏం కావాలి? నీటిలో నుంచి సన్నీ లియోని తీయాలంటే ఏం చేద్దాం? కింది మీదకి ఒక తిరుగు, నువ్వే తీస్తలే, నేను ఎట్లా తీస్తుంది చెప్పుదాన్ని. ఏ ఇక్కడ ఉన్నావానే నువ్వు? అప్పటి నుంచి నా బండికి మీ గడ్డం నేను తీసుకొచ్చాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు కట్టప్ప కట్టప్ప, సన్నీ లియోని బయట తీయాలంటే ఏం చేయాలి? సన్నీ లియోన్ బయటికి తీయాలంటే వెనక ఒక ఉన్నది, ఆమెను పిలిచి వచ్చేస్తుంది. సరే నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ సార్ ఏదో చేయండి సార్. మీడియాని పిలిపిద్దాం. హలో మీడియా. 1 2 3 చెక్ 1 2 3. ఆల్రెడీ అక్కడ 2 రీసౌండ్ వస్తున్నాయి. హలో ఏంటండి? అవునా? నిజమా? ఓవర్ యాక్షన్ చేయకరా. అందాల తార బాలీవుడ్ నటి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. దీనిపై మనతో స్పందించడానికి ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్ర గారు చెప్పండి, ఎవరు పడిపోయారని మీరు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? యాక్చువల్ గా సన్నీ లియోన్ పుట్టినరోజు అంటే వచ్చాం, కాలు జారి కింద పడింది. సన్నీ లియోన్ పడిపోతే మీకేంటండి అంత బాధ? నువ్వు కట్ చేయడానికి ఆ కత్తెలు పంచాయో, గొడవలు తీసుకో. ఇది తీసుకొని ఎక్కడికక్కడ తీసుకో. ఎడిటర్ నీకే తీసుకో. స్కిట్ ఫినిషింగ్. ఇప్పుడే అందిన తాజా సమాచారం, ఇంద్రసేనారెడ్డి గారు స్పందించట్లేదని చెప్పి మిగిలిన టాలీవుడ్ సభ్యుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. బల్లే నీకు దండం తల్లే ఆపవమ్మా. ముందు ఇవన్నీ తోసేయండి ఫస్ట్ కిందకి. పుష్ప, ఇంకా ఆలస్యం చేయకూడదు, దూకు. దిగిన వాడు దిగినట్టే ఎటు వెళ్ళిపోతున్నారు, నేను కాపాడతా. కమాన్ సన్నీ లియోన్. సన్నీ లియోన్ అంటే నువ్వా? అమ్మ బాబాయ్, ఏమిటే సుధీర్, సన్నీ లియోన్ పడిపోయిందని అబద్ధం చెప్తా. సన్నీ లియోన్ గారు పడిపోయారని చెప్తే ఎవరన్నా దూకు కాపాడతారని అలా చెప్పారు. Superb! That was a hilarious skit by everybody.
ముందుగా జేడి అన్న. మామూలుగా మా సినిమాలో చిన్న పాయింట్ తో మేము సినిమాలు తీసేస్తామని మాకు ఒక మంచి బ్యాడ్ నేమ్ ఉంది. ఏ పాయింట్ లేకుండా యూ గైజ్ అబ్సల్యూట్లీ టుక్ us on a hilarious ride. అండ్ శ్రీను, నిన్ను చూస్తుంటే అసహ్యం, అంత స్పాంటేనియస్ గా ట్రైంగ్ టు గెట్ ఇన్ టు సో మెనీ రోల్స్. ఐ థింక్ ఇట్ వాజ్ అమేజింగ్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. ఒక్క కథ నడుస్తా ఉంటే ఆల్రెడీ శ్రీను ఇంకో కథ చెప్తున్నాడు, మూడో కథ మీరు చెప్తున్నారు, మాకు మెయిన్ కథ మర్చిపోయాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైస్, ఇట్ వాస్ ప్లెజర్, అమేజింగ్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, చాలా చాలా హిలేరియస్ గా అనిపించింది. సూపర్ స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. మనల్ని ఇన్స్పైర్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ కాన్సెప్ట్ తోని డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు అమర్దీప్ గారు. సో లెట్స్ వెల్కమ్ అమర్దీప్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఈ సినీ రంగంలో మనకు కనిపించే తెరపైన నవ్వుతూ మనని అలరించే హీరోల నాటకాన్ని మాత్రమే చూస్తాం, కానీ తెర వెనక వాళ్ళు పడే కష్టాన్ని, బాధల్ని, వాళ్ళ శ్రమని ఎవ్వరూ గుర్తించం. అలాంటి ఒక నటుడు కథే ఇది. అరే రామ్, రారా ఆడుకుందాం. అరే లేదురా, టీవీలో మంచి సినిమా వస్తుంది, నేను సినిమా చూస్తాను, నేను రాని మీరు వెళ్ళండి. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అబ్బా ఏ ఉంది సినిమా, నేను ఎప్పటికైనా ఎంత పెద్ద హీరో అవ్వాలి. అవుతా, నేను పెద్ద హీరోని అవుతా. అరే తొందరగా రారా, బడికి లేట్ అవుతుంది. అరే ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అంటరా, నేను బడికి కొట్టి సినిమాకి వెళ్తాను. అరే హెడ్ మాస్టర్ తెలిస్తే కొడతాడ్రా. కొట్టినా పర్వాలేదులేరా, నేను సినిమా చూడాల్సిందే 10 సంవత్సరాల తర్వాత. ఏరా హీరో, ఏంట్రా ఇలా వచ్చు? ఇంకొక్కసారి అనరా, నువ్వు హీరోరా. నిజంగానే హీరోని అవుతానంటావారా? అవుతావురా, కానీ ఇక్కడే ఉంటే ఎలా అవుతావు? నా మాటిని హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించు. ఓ హీరో అవ్వాలంటే హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. వెళ్తా. चल मेरे साथी, हम बन गए हैदराबादी, तेरे रोडिलो चोटिते ही हैदराबादी की साथ इनके भी. Everybody's what they wanna be, प्यार से जीतेंगे हम सभी, प्रति चमदिलो निचे नीदी नादी मनन सीरी. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు సినిమా కోసమే వేస్తాను. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, just say hello. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. సార్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే ఎందుకై మా ప్రాణాలకు వస్తారు? ఏంటి భయ్యా, 10 రోజుల నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉంటున్నావు, హీరో అవుదామని వచ్చావా? అవును భయ్యా, మీరు కూడా హీరో అవుదామని వచ్చారా? నా గురించి పక్కన పెట్టలే కానీ నిన్ను చూస్తుంటే హైదరాబాద్ కొత్తలో ఉన్నావు, ఎక్కడ ఉంటున్నావు మరి? అది తెలియదు భయ్యా. ఏం భయపడకు భయ్యా, మనలాంటి సినిమా వాళ్ళకే కృష్ణానగర్ ఉంది, సరే వెళ్దాం. సినిమాలే లైఫ్ మామా, లైఫ్ అంతా సినిమా మామా, ఎటు చూసిన కథలే మామా, కడతేరని కలలే మామా, పని ఉంటే మస్తుర మామా, లేదంటే పస్తులు మామా. కన్నీళ్ళు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోనా, ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటు వదిలేసొచ్చాం, పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం. మోసాలు చెయ్యం నేరాలు చెయ్యం, ఘోరాలు చెయ్యం, మాకేంటి భయ్యా. నిన్నున్నా లేకున్నా మాకేనాడు ప్రాబ్లం కాదే, సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోతే. కొండేలో స్టార్ అంటే
ఫిలిం సిటీలో ఆడిషన్స్ జరుగుతున్నాయంట, పదరా వెళ్దాం. రెడీ అమ్మా. నెక్స్ట్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా, ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. ఓ సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగా చేసావు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నువ్వే. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఏ చేయవా? లేదు సార్, చేస్తాను సార్. అందించడం జిందగీకి అలవాటే, కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణం. ఏంటిది, ఎంత చేసినా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్సే వస్తున్నాయి. ఇలా అయితే నేను ఎప్పుడు హీరో అవుతాను? హలో, రామేనా మాట్లాడేది? నేను మూవీ డైరెక్టర్ మాట్లాడుతున్నా. మీరు ఫ్రెండ్గా యాక్ట్ చేసిన సినిమా చూశాను, చాలా బాగా చేశారు. నా నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని హీరో అనుకుంటున్నాను. రాక ఒక సినిమాలో హీరోగా వచ్చింది. ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. ఆల్ లైట్స్ రోల్, యాక్షన్. శంకరన్న మనుషులో మేము. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అరే రామ్, మీ అమ్మ చనిపోయిందిరా, నువ్వు వెంటనే బయలుదేరి రారా. హలో సార్, రేపు మార్నింగ్ 6 o'clock షూటింగ్ ఉంది. మీరు 5:30 కల్లా లొకేషన్లో ఉండాలి. ఓకే సార్, రేపు మార్నింగ్ 5:30 కల్లా లొకేషన్లో ఉంటాను. సారీ అమ్మా, నన్ను క్షమించు. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు, చిరునవ్వు వదలకు. బాబు, సినిమా చాలా బాగా వచ్చింది. ఇంకో 1 weekలో రిలీజ్ పెట్టుకుందాం. సినిమా సూపర్ హిట్ అంతే. సూపర్ హిట్ అన్న, సినిమా సూపర్ సార్, 100 days పక్కా. Your attention please. PJs all the way. మెరుపు వెలుగు చిరుత పరుగు రాజా, ఎదురు పడకు మోగు తాతి బాజా. Fake swag, he's a sensation, అనే బండి అడుగు పడలా. సార్ ప్లీజ్ సార్, ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్, ఒక సెల్ఫీ సార్. బాబు మీ నెక్స్ట్ మూవీ మాతోనే చేయాలి సార్. సార్ నెక్స్ట్ మూవీ మాతోనే చేయాలి సార్. బ్రేకింగ్ న్యూస్, వరుసగా హిట్లతో దూసుకుపోతున్న హీరో రామ్ కి బ్రేక్ పడింది. బ్యాక్ టు బ్యాక్ 3 flops తో తన చేతిలో ఉన్న సినిమాలను కూడా క్యాన్సిల్ చేస్తున్న ప్రొడ్యూసర్స్. రే చూడండి రా, చూడండి, సినిమా హిట్ కొట్టగానే పెద్ద స్టార్ హీరో అయిపోయిన అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. చా, ఏంటిది
ఎంత కష్టపడ్డా ఫ్లాప్లోనే మునిగిపోతుంది. ఒక్క హిట్ కూడా రావట్లేదు. సినిమా ఫ్లాప్ అయితే వెనక్కి వెళ్ళిపోవాలా? ఇలా అయితే నన్ను నమ్ముకున్న మా నాన్నకి, వీడేదో సాధిస్తాడని నమ్మిన మా ఊరు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? లేదు, సినిమానే ప్రాణం అనుకుని వచ్చా. సినిమా కోసమే ప్రాణాలైనా ఇస్తా. ఏదేమైనా సరే సినిమా కోసమే కష్టపడతా, కష్టపడుతూనే ఉంటా. సినిమా కోసమే బ్రతుకుతా. మన స్టార్ హీరోస్ కూడా ఎన్నో ఫ్లాప్స్లో మునిగిన స్థిరంగా నిలబడ్డారు. నువ్వు కూడా ధైర్యంగా ముందడిగి నువ్వేం టెన్షన్ పడకు. నెక్స్ట్ సినిమా నువ్వు ఖచ్చితంగా హిట్ కొడతావు. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. That was superb, superb and super! అమర్, బిఫోర్ ఐ సే ఎనీథింగ్, ఇప్పటి వరకు ఇంకా నువ్వు హీరో ఎందుకు అవ్వలేదు? జర్నీని నువ్వు చాలా బాగా డెపిక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం అంత ఎనర్జీ కావాలి. యాక్చువల్లీ నువ్వు నన్ను ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళావు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎందుకు ఆయన అంటే నాకు ఇష్టం, ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను అనడానికి సేమ్ ప్రతి సినిమా ఆఫీస్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనందరికీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇవి. శివ టైం ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవనప్పుడు ప్రతి ఆఫీస్ లో ఇలాగే తోసేసేవారు, రానిచ్చేవారు కాదు, మాట్లాడరు అండ్ they will humiliate you. శివ డబ్బింగ్ చెప్పడానికి మెడ్రాస్ వెళ్ళినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయన సినిమా తీస్తున్నారు ఆగ్రహం అని కలవడానికి వెళ్ళాను. హీ వాజ్ ద ఓన్లీ ప్రొడ్యూసర్. నేను ఏం యాక్ట్ చేశాను తెలియదు, పిలిచి కూర్చోబెట్టి హాయ్ ఐఎమ్ శ్యామ్, ఐఎమ్ చక్రి, మీకు ఈ సినిమాలో వేషం లేదండి అని 20 minutes మాట్లాడిన ఏకైక ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. Why you made me recall is you were super with your energy. ఈ కాన్సెప్ట్ ఎవరిదో నాకు తెలియదు, నీదేనా? మనోజ్ మాస్టర్. మనోజ్, యుఎస్ సూపర్బ్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది నువ్వు ఎంత బాగా చేసావో వీళ్ళందరూ అంత బాగా నువ్వు చేశారు. అంటే నా పిచ్చిని తగ్గించి నార్మల్ గా మాట్లాడించావు నువ్వు ఈ స్కిట్ తర్వాత. ది బెస్ట్ వాస్ ఫర్ మీ ఆ మదర్ పోయిన తర్వాత దే వాస్ దట్ మొమెంట్ ఆఫ్ ఆ క్రై ఉంది కదా, ఐ థాట్ ది అవుట్ బర్స్ట్ చాలా బాగా చేసావు మనోజ్, చాలా బాగా కంపోజ్ చేసావు. సూపర్, కీప్ ఇట్ అప్ గైస్, కీప్ ఇట్ అప్. Thank you, sir. Indraja garu. Amardeep, you're definitely a hero material. థ్యాంక్ యూ మేడం. Super. I want all the dancers to be Yes, on the yes. stage. అన్నిట్లో you have scored 100 out of 100. ఇంత బాగా రావడానికి కారణం మనోజ్ మాస్టర్ తో పాటు దిస్ లవ్లీ బాయ్స్. వీళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే అంత సపోర్ట్ చేశారు. ఐ లవ్ యూ ఆల్. యాక్చువల్లీ నాకు ఎందుకో తెలీదు, సడన్ గా నాకు ఒక్కసారి ఉదయ్ కిరణ్ అలా వచ్చి వెళ్ళాడు. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా. ఒక హైట్ పీక్ చూసాక మళ్ళీ అక్కడ నుంచి పడిపోవడం, కానీ పడిపోయినా మళ్ళీ ఇదేరా నా బ్రతుకు, ఇది నా ప్రాణం, దీంట్లోనే నేను ఉంటానని మీరు ఆ కన్విక్షన్ తో ముందుకు రావడం, అది చాలా గ్రేట్ అండి. ఇక్కడ ఎవరి ఆట వారిది, ఎవరి బాట వారిది, ఎవరిది ఎవరితో కంపేర్ చేయలేము. బికాస్ ప్రతి ఒక్కరిది స్ట్రగుల్ చూసారంటే డిఫరెంట్ గా ఉంటుంది. అది డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్, యు టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇట్. బట్ మన అందరికి ఉన్న ఒక్క విషయం, కామన్ పాయింట్ ఏంటంటే సినిమా. I have one suggestion. Next time చేసినప్పుడు మనోజ్, ట్రస్ట్ మీ, ఒక యాక్టర్, ఇట్స్ ఎ కామన్ జెండర్, ఎంత ఇష్యూ ఉంటుందో విమెన్ ఫేస్ మచ్ మోర్ డిఫికల్టీ దెన్ అ మ్యాన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మనం 100 kg ప్రాబ్లం అనుకుంటే వాళ్ళది 1000 kg ప్రాబ్లమ్. ఐ జస్ట్ విష్ నెక్స్ట్ టైం ఇటువంటి కాన్సెప్ట్ అని అనుకున్నప్పుడు ప్లీజ్ డూ ఆల్సో ఇంక్లూడ్ దేర్ స్ట్రగుల్. I would really appreciate that. Thank you so much, sir. Pakka, sir. Great job, man. Great job. Thank you. సుధీర్ అన్న, ఒక మాట చెప్పచ్చా? Yes, please, please. బేసిక్ గా ఎవ్వరు సపోర్ట్ లేరన్న. ఒక యూట్యూబర్ నుంచి స్టార్ట్ చేశాను ఆ లైఫ్ ని. సేమ్ సినిమా ఆఫీస్కి వెళ్ళాను, తిరిగాను, రిజెక్షన్స్ వచ్చాయి, చాలా వరకు
పెట్టుకున్నాను. ఏదో చాలా నానా సంకల్ నాకని చెప్పాలంటే, పచ్చిగా మాడాలంటే నా ఫ్యామిలీలో నా తల్లి నా తండ్రి తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ లేరన్న. నా కుటుంబాన్ని నేను కోల్పోయానన్న, కానీ నా కుటుంబాన్ని తిరిగి ఇచ్చింది నా సినిమా అన్న. అమ్మ నాన్న తప్ప వేరే బంధాలు తెలియనోడిని నేను. అలాంటిది నాకు ఇండస్ట్రీలో అన్న, చెల్లెలు, అక్క, అందరూ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. నాకు ఏదైనా ఎక్కువ బాధ అనిపిస్తే నాకు దేవుడు ఇచ్చిన ఒకే అక్క మా విష్ణు అక్క. అక్క ఓన్లీ సినిమానే నాకు ఫ్రెండ్స్ని ఇచ్చింది, సినిమానే నాకు అక్కనిచ్చింది, సినిమానే నాకు చెల్లినిచ్చింది, సినిమానే నాకు అన్ననిచ్చింది. అంతే అమర్, ఆల్ ఆఫ్ యూ డెఫినెట్లీ మన అందరం కలిసి ఒక్కసారి లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. కొంచెం మీరు ఎవరేమో అనుకోవద్దు, నాదో చిన్న జెస్చర్. స్టేజ్ మీద అమర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే అంటే ఆంటీ సపోజ్ అక్కడ కూర్చుని రియాక్ట్ అవుతారు కదా, అంత హ్యాపీనెస్ వచ్చేసింది నాకు నువ్వు చేస్తూ ఉంటే చాలా. అండ్ అమర్ గురించి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనోజ్ మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్డ్ వర్క్, మీ జర్నీ చాలా రోజుల నుంచి మీరు చాలా కసిగా చూస్తున్నారు, అందరిని కదిలించే పర్ఫార్మెన్స్ చేయాలని. అండ్ ఫైనల్లీ మీరు చాలా చేశారు, బట్ ఇంత హార్ట్ టచింగ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బాయ్స్ అందరూ పేరు పేరున ఫ్యాంటాస్టిక్ బాయ్స్. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా చాలా బాగా చేశారు, ఫ్యాంటాస్టిక్. భవిష్యత్తులో నీ పోస్టర్ వెనకాల పెట్టి రాబోయే తరం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి, అది నేను చూడాలి. కొత్తగా ఈ సెట్ లోకి ఎవరైనా మా మధ్యలోకి ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడు అన్నట్టు చూస్తాం, కానీ ఫస్ట్ టైం వీడు ఏం చేస్తున్నాడు రా అన్నట్టు చూసాం. అదరగొట్టాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలా చేసావంటే మళ్ళీ మళ్ళీ పిలిచేలా చేసావు నువ్వు. ఇంకా మనోజ్ మాస్టర్ గురించి నాకు ఎప్పటి నుంచో చాలా పరిచయం. మనోజ్ మాస్టర్ డి పరంగా గానీ ఇంకా బయట కూడా చాలా పరిచయం. D13 కి రన్నర్ గా నిలిచాడు మనోజ్ మాస్టర్, కానీ ఈ పర్ఫార్మెన్స్ తో విన్నర్ గా నిలిచాడు సీరియస్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఇచ్చింది 20 టేకులు కొడతారు, కానీ 20 నిమిషాలు ఒకే టేకులో చేసిన. అంటే ఏదో ఒక సందర్భంలో అక్కనో చెల్లెలో భార్యనో వాళ్ళకు దూరంగా ఉండి వచ్చి ఉంటాం కదా ఇందిరానగర్, అక్కడ కష్టాలు కనిపిస్తున్నాయి. ఆడ ఏడ్చేసినాం. అంటే మా నాయన చనిపోయి ఒక చిన్న సందర్భం చెప్తా సార్. మా నాయన చనిపోయి 9-11 రోజుల దాకా గడ్డం తీయొద్దు, ఎంటికలు ముట్టుకోవద్దు, కానీ సినిమా ప్రమోషన్ ఉందని చెప్పి డైరెక్టర్ గడ్డం తీసుకోవాలని అంటే నాయన క్షమించు ఏమనుకోకని చెప్పి సినిమా జీవితం అని చెప్పేసి తీయించుకున్నా. ఆ రోజు చాలా బాధపడ్డాను. %100% అది ఐ కెన్ అండర్స్టాండ్. అది మీ నాన్నగారు డెఫినెట్ గా నేను క్షమిస్తారు. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ. Thank you so much, Manoj Master. Thank you so much, Amar. Thank you so much, everybody.